మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఎలాగున్నారు మీరు? కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఉదయకాల సమయం లేసారా? ప్రార్థన చేసుకున్నారు కదండి? మన ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి రక్షణ లేని వారు దయచేసి యేసే రక్షకుడని రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ మనకు కలుగుతుందండి, పరలోక భాగ్యం దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఈరోజు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములో హెచ్చించువాడవు, అందరికి బలము ఇచ్చువాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఐశ్వర్యము గొప్పతనము ఈరోజు మనకి దేవుడు ఇచ్చే వాగ్దానం. ఈరోజు ఐశ్వర్యము గొప్పతనం కలుగుతుందంట మనకి ఈరోజు. ఎస్, ఆయన నువ్వు చేసే పనుల్లో, నీ కష్టార్జితంలో నీకు ఆశీర్వాదం రావాలన్నా కానీ, నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలన్నా కానీ, పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మన ఐశ్వర్యవంతులం కాలేం. ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కాబట్టి నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో కానీ ఉండినప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్తుంది దేవుని లేఖనంలో. ఐశ్వర్యవంతుడివి, గొప్పతనం నీకు కలుగుతుంది అనమాట. ఎస్, యోసేపు ఇంటిలోనేమి పనిలోనేమి అంతట్లో కల్లా దేవుడు అతనికి తోడినాడు కాబట్టి అతను గొప్పవాడైపోయినాడు అనమాట. ఆశీర్వాదం గొప్పదైపోయింది, గొప్పతనము కలుగజేసినాడు. ఐశ్వర్యమును గొప్పతనమును కలుగు చేసినాడు కదండి. ఎప్పుడు మనకి ఐశ్వర్యమును గొప్పతనము దేవుడు కలుగు చేస్తాడంటే, చూడండి, ఎప్పుడు మనకి ఐశ్వర్యమును గొప్పతనం కలుగుతుంది అని మనం లేఖనాల భాగనాలు గమనించినట్లయితే, సామెతల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యము ఘనత ఎప్పుడు కలుగుతుంది? జీవము మనకి దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన రక్షకుడిగా అంగీకరించి, ఆయన భయభక్తులు కలిగి ప్రతినిత్యము ఆయన భయపడితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరుతుందండి. ఐశ్వర్యమును గొప్పతనము నీకు కలుగుతుందని చెప్తుంది దేవుని లేఖనాలు. ఎస్, ఐశ్వర్యమును గొప్పతనములో దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన దానము మనం ఈరోజు హెచ్చించబడాలన్నా కానీ, బలము కావాలన్నా కానీ, ఆయన దానముగా మనకి ఇస్తేనే. ఈరోజు నువ్వెంత కష్టపడినా కానీ, నువ్వెన్ని మందులు తిన్నా కానీ నీకు బలం రాదు. దేవుడు నీకు ఆరోగ్యం కలుగు చేయాలి, నీకు గొప్పతనం కలుగు చేయాలి, నీకు ఐశ్వర్యవంతునిగా చేయాలంటే ఆయన నిజంగా భయభక్తులు కలిగి నువ్వు జీవించి, ప్రతి ఉదయం ప్రారంభం చేసి బైబిల్ చదివి దేవునికి భయపడితే, దేవుడు నిత్యం చూసిస్తున్న దేవుడని ఎప్పుడైతే భయపడతావో, నువ్వు చేసే పనుల్లో దేవుడు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే వ్యాపారంలో నీకు ఐశ్వర్యం కలుగు చేస్తాడు దేవుడు. ఉద్యోగంలో ఐశ్వర్యం కలుగు చేస్తాడు. కుటుంబంలో ఐశ్వర్యం కలుగు చేస్తాడు దేవుడు. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలంటే ఈరోజు ఆయనకు భయపడతావా? నిజంగా దేవుని భయభక్తులు కలిగి జీవించడం వలన అది వినయము నాకు ప్రతిఫలం అంటుంది కదా దేవుని లేఖనాలు. కాబట్టి ఆయనకు భయపడే వారంగా మనం ఉండాలన్నమాట. అంతేకాకుండా నువ్వు ఎంత కష్టపడి పని చేసినా కూడా నీకు ఐశ్వర్యం కలగదని చెప్తుంది దేవుని లేఖనం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతంగా చేస్తుంది. కానీ నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎంత కష్టం చేసినా కూడా నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి ఆయన ఆశీర్వాదం నీకు కావాలి. ఆయన ఆశీర్వాదం కావాలంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఆయనకు భయపడాలి మనం, మనుషులకు కాదు. దేవుడు చూస్తున్నాడని భయం కలిగి నిత్యం నడుచుకోవాలి మనం. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు, గొప్పతనం కలిగి చేస్తాడు నిన్ను. పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో గొప్పతనము. ఎస్, నేను గొప్పవాడిగా చేస్తాడు. గొప్పతనమును, బలమును, ఆయన పరాక్రమమును, ఆయన దానములో ఆయన ఇచ్చి మరి బహుమానమే కదండి. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 8:18లో, ఐశ్వర్యము ఘనతలు, చూడండి, ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలమయు నీతియు నా యొద్ద ఉన్నవి అంటున్నాడు దేవుడు. దేవుని యొద్ద ఏమున్నాయి? ఐశ్వర్యమును, ఘనతను,
స్థిరమైన కలియు నీతియు నా యొద్ద ఉన్నవి అంటున్నాడు దేవుడు. ఎస్, దేవుని యొద్ద ఐశ్వర్యము, ఘనత, గొప్పతనం అన్నీ ఉన్నాయి. దేవుడు అనుగ్రహిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. ఆయన దీవిస్తే నీవు చేసే ప్రతి పనిలో కూడా నీకు ఆశీర్వాదం కలుగజేస్తుంది అనమాట. ఐశ్వర్యవంతుడిగా మారిపోతావు. నువ్వు గొప్పతనం నీకు కలుగజేస్తాడు దేవుడు. నువ్వు గొప్పవాడిగా అయిపోతావు. కాబట్టి ఆయన ఆశీర్వదించాలి దేవుడు. ఆయన ఆశీర్వదించంటే నువ్వు ఆయన కుమారుడిగా జీవించాలి, ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మనం చూసి దేవునికి ఇష్టం కలగాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యమును, గొప్పతనమును ఈరోజు దేవుని వల్ల మనకు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఐశ్వర్యం కావాలని మరి గొప్పతనం కలగాలని ఈరోజు ఈ వాగ్దానం మీద ప్రార్థన చేయండి. లేమి, దరిద్రత, కుటుంబాల్లో సమస్యలు ఉన్న వారందరూ ఈ వాగ్దానం మీద ప్రార్థన చేయండి. అప్పులు ఉన్న వారు ప్రార్థన చేయండి. ఈరోజు ఐశ్వర్యమును, గొప్పతనమును దేవుడు ఘనత నీకు కలుగు చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఆయన ప్రభు, ఐశ్వర్యమును, గొప్పతనమును, బలమును అయ్యా నీ వలన కలుగుతుందని ఈరోజు స్పష్టంగా మేము నేర్చుకున్నాం తండ్రి నాయన ప్రభు. అవును తండ్రి, మేము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మీ ఆశీర్వాదం లేకుండా మేము ఐశ్వర్యవంతులం కాలేము. మనుషులకు కష్టార్జితం ఎక్కువ కాదని సెలవుస్తుంది మీ లేఖనాలు. నువ్వు ఆశీర్వాదం ఆయన ఐశ్వర్యవంతునిగా చేస్తుందని సెలవుస్తున్నాయి కదా ప్రభు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభు. ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చండి, సహాయం చేయండి, కృప చూపించండి మా పట్ల. అయ్యా ఉద్యోగం తెచ్చేయండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి అయ్యా. గర్భలేని వారికి గర్భఫలం తెచ్చేది తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలు కూడా సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రభా, కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చేయండి. విడిపోయిన కుటుంబాలు ఏకజనము చేయండి. భార్య భర్తల మధ్య సమాధానం తెచ్చేయండి. అత్త కోడల మధ్య సమాధానం కలిగిన గాక. అలాగే రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా. మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడుని వేస్తున్నాం, గద్దిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రయాణస్తులను కాపాడండి, క్షేమం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నజరేతు వాడు యేసయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ అయా వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారు తోడండి, సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా ప్రభా. నాయన ప్రభా, మీరు కృప చూపించమని దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. సంఘాన్ని, సేవకులందరినీ విశ్వాసం దీవించమని నజరేయుడు సజీవుడు యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.